దైవ మర్మములు. సహోదరుడు భక్తి సింగ్ గారి అనుభవములో దేవుడు ఆయనకు బయలుపరిచిన దైవ మర్మములు. మార్చి 8. అయితే ఇప్పుడు నేను కన్నులారా నిన్ను చూచుచున్నాను, కావున నన్ను నేను అసహ్యించుకొని ధూళిలోను బూడిదలోను పడి పశ్చాత్తాపపడుచున్నాను. యోబు 42:5-6. మరియ బాహ్యముగా దీనంగా నుండెడిది. ప్రభువు వారింటికి రాగానే ఆమె ఆయన పాదముల యొద్ద కూర్చుండెడిది. ఆమె దేవుని వాక్యము కొరకు ఎంతో ఆకలి కలిగి ఉండెను. అయితే యోహాను సువార్త 11:20లో రాయబడినట్లుగా ఆమె చాలా గర్విష్ఠురాలు. వారు కోరిన వెంటనే ప్రభువు వారి యొద్దకు రాలేదు. అయినను ఆయన గౌరవనీయుడు. మార్త దుఃఖముతో ఉన్నను ఆయన వచ్చెనని వినగానే ఆయనను చేర్చుకొనుటకు త్వరగా పోయెను. అయితే మరియ ఏడ్చుచు ఇంటిలోనే కూర్చుండెను. మేము ఆయనను ప్రేమించి ఆయనకు పరిచర్య చేసితిమి, అయినను మేము పిలిచినప్పుడు ఆయన రాలేదు, కనుక నేను ఆయనను ఎదుర్కొనుటకు పోను అని ఆమె తలంచి ఉండెను. ఆమె ఆయన యొద్దకు పోయి ఆయనను గౌరవింపనొల్లనంత గర్విష్ఠురాలు కనుక మొదటిగా వారి నిజస్థితిని వారికి తేటగా చూపించుటకై మన ప్రభువు బేతనియకు వెళ్ళి ఉండెను. దేవుడు మనలను దీవించి మనకు సహాయము చేయుటకు ముందు ఆయన మన నిజ స్వభావము మనకు చూపవలెను. బేతనియ నిజ సంగమునకు సాదృశ్యముగా ఉన్నది. ఆయన బేతనియను దర్శించినప్పుడెల్లా ఒక కొత్త సంగతి బయలుపరుచు వచ్చెను. మనలోనికి ఆయన ప్రేమ ఎట్లు పూర్ణముగా రాగలదో ఆయన నేర్పింపగోరెను. మన హృదయము, కుటుంబము, సంఘము ఇవన్నీ బేతనియ వలె ఉండవలనని ఆయన కోరుచున్నాడు. అట్లుండుట వలన జయ జీవితము జీవించి ఆనందకరమైన గృహములుగాను సజీవ సంఘములుగాను ఉండవలనని మన ప్రభువు కోరుచున్నాడు. ఈ మూడంతల మర్మమును బోధించుటయే బేతనియను దర్శించుటలో మన ప్రభువు యొక్క ముఖ్య ఉద్దేశము. ప్రైజ్ లార్డ్.